నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆశీర్వదించి గెలిపించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మంత్రి పదవి రావడం ఈ ప్రాంత ప్రజలు గర్వంగా భావిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తూ ముఖ్యమైన రవాణా శాఖ మంత్రిగా, బీసీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న ఆయనపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ నాయకులు అవివేకానికి, గత అసమర్థ పాలనకు నిదర్శనమని, ఇంకోసారి ఆయనపై విమర్శలు చేస్తే అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, గంపల శ్రీనివాస్, పిల్లి తిరుపతి, గిరిజన నాయకులు లౌడ్కియా భీకే నాయక్ పాల్గొన్నారు. బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ రోజున హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం, 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి గత ఇందుర్తి నియోజకవర్గంలో కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో కావచ్చు మంత్రి అవకాశం రాలేదు. ఈ రోజున మరి గౌరవమైనటువంటి మంత్రి హోదా దక్కడం మరి ప్రజల యొక్క ఆత్మగౌరవంగా భావిస్తున్నటువంటి తరుణం లోపల మరి మంత్రి గారు 9 నెలల సమయం లోపల గడిచిన 9 నెలల సమయం లోపల ఎంపీ ఎలక్షన్లు కూడా మధ్యలో 3 నెలల కోడ్ వచ్చినప్పటికీ మరి అన్నీ కూడా నిరాటంకంగా నిధులు తీసుకువస్తూనే ఉన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 437 కోట్ల రూపాయలను తీసుకురావడం, అదేవిధంగా హుస్నాబాద్ పట్టణ ప్రాంతానికి సంబంధించి 18 కోట్ల రూపాయల నిధులను కూడా ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు తీసుకురావడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొమ్ముగుట్ట ప్రాంతంలో బహుజన నాయకుడు మొట్టమొదటి చక్రవర్తి సర్వాయి పాపన్నకు సంబంధించి గుట్ట ఏదైతే గ్రానైట్ బారిన పడకుండా కాపాడడానికి 4,70,00,000 రూపాయల నిధులను కేటాయించడం, మహాసముద్రం గండికి సంబంధించినటువంటి 10 కోట్ల రూపాయల కేటాయింపుకు సంబంధించి మరి ఇప్పటివరకు ఎస్టిమేషన్లు కూడా తయారు చేయడం, వివిధ గ్రామాలకు అనుసంధానం చేయడానికి రోడ్డు సమస్యలు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలను ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి వాటికి సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపడం, మరి ఇప్పటివరకు కూడా 600 కోట్లకు పైన రూపాయలను కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం తీసుకురావడం, మరి ఇవన్నీ కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి కనబడడం లేదా అని చెప్పి సందర్భంగా నేను బీసీ సంఘాల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడు మరి హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సందర్భంలో కావాల్సుకొని ఇవాళ ఈ అగ్రకుల పెత్తనం పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, మరి ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, కేసీఆర్ మన కంటికి కూడా కనబడతలేడు. ఓ వైపున అల్లుడు హరీష్, ఇంకో వైపున కేటీఆర్ ఏం మాట్లాడతారో మధ్యస్థం లేక అని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో హుస్నాబాద్లో మొన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు నిర్వహించినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో, కార్యకర్తల సమావేశంలో అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడడం, మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి సంబంధించి కనీస సమాచారం తెలియకుండా, స్థానికంగా ఉండకుండా హన్మకొండలో నివాసం ఉండేటువంటి సతీష్ బాబు గారు మరి ఇక్కడ స్థానికంగా ఉండి హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యున్నతమైనటువంటి కేబినెట్ హోదా కలిగి మంత్రి పదవి రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మొదటగా ఆత్మగౌరవాన్ని నిలబట్టి అవకాశం ఇచ్చినటువంటి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి లోపల నిధులను తీసుకువస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి గొప్ప మనసున్న బహుజన నాయకుడు ఇవాళ మన ప్రభాకర్ అన్న గారు. అందుకని చెప్పే ఈ ప్రాంత బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడైతే ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సాక్షిగా కొట్లాడి తెలంగాణ కోసం మరి సొంత పార్టీలో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని సైతం ఎదిరించి తెలంగాణ ముఖ్యం, నాకు ఈ పదవి కాదని చెప్పి గట్టిగా గర్జించినటువంటి సింహం ఇలా మన హుస్నాబాద్ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలవడం మన అందరం కూడా హర్షిస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజలకు బాగుంటాము, ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారనేటువంటి ఈ యొక్క ఆలోచనతో మనం ముందుకొచ్చి ప్రభాకర్ను గెలిపించుకుంటే ఇవాళ మతిస్థిమితం లేక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు అలా మాట్లాడడం నిజంగా పనికిమాలిన చర్య, సిగ్గుమాలిన చర్యగా మేమందరం కూడా దాన్ని గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలా బహుజనుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతినిధుల పైన ఏమైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం సహించమని చెప్పి